రేపు మీ మధ్య అద్భుత కార్యములు చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. ధర్మశాస్త్రానికి కృపకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో తెలుసా? ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఈరోజు మనం పరిశుద్ధపరచుకుంటే రేపు దేవుడు మన జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. కృప ఏం చెప్తుందో తెలుసా? ఈరోజు ఈ క్షణమందు నువ్వు పవిత్రపరచుకుంటే ఈ క్షణమందు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఆన్ ది స్పాట్లో ప్రభువా నేను పాపిని, నన్ను పవిత్రపరచని ఈరోజు నువ్వు తగ్గించుకున్నావు అనుకో, ఇప్పుడే చేస్తాడు దేవుడు అద్భుతం. అలాగైతే ఆ కలువరి శిలువలో రెండవ దొంగ తను తగ్గించుకొని ప్రభువా నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని ఆయన చెప్పాడు. వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందను. కృప ఏం చేస్తుంది? మానవుని జీవింప చేస్తుంది. అక్షరము మానవుని చంపుతుంది, ఆత్మ జీవింప చేస్తుందంట.